హాయ్ అండి, అది ఎన్టీఆర్ జిల్లానండి. హాయ్ అండి, ఎన్టీఆర్ జిల్లా నందిగామండి. ఈ కుక్క పిల్లలన్నిటికీ నేను ఆహారం పెడతానండి. అలా రోడ్డు మీద పడుకుంటాయండి. కనీసం రోడ్డు మీద కూడా తిరగనివ్వరండి. కాళ్ళు ఇరగ్గొడుతున్నారు. రెండింటిని చంపేశారండి. ఈ పిల్లలు ఉన్నాయండి. వాటి పిల్లలు ఒక 20 పిల్లలు ఉంటాయి, లోపల ఉంటాయండి. మొన్న ఈ మధ్యనే 2 పిల్లలు చనిపోయాయండి నరాల వీక్నెస్ వల్ల చనిపోయాయండి. వాటికి నేను టానిక్ కూడా హాస్పిటల్‌కి తీసుకుపోయే స్తోమత కూడా లేదండి. కాకపోతే ఈ నందిగంలో ఏమీ చూడరండి. ఆ హాస్పిటల్‌లో చూడరండి. 2 పిల్లలు చనిపోయాయండి. అలానే ఆళ్ళ మీదే ఉంటాయండి. వాటికి గూడు కూడా లేదండి కాస్త. ఎందుకంటే ఇక్కడ చాలా ఘోరంగా చంపేస్తామంటున్నారండి. ఎవరి జోలికి పోవండి అవి. కానీ ఇక్కడ ఉండనివ్వట్లేదండి. దయదలిసి ఎవరన్నా సహాయం చేస్తే వాటికి ఇంత గూడు ఏర్పరచుకొని వాటికి వ్యాక్సిన్ వేయించుకుంటానండి. పిల్లలకి కూడా 4 నెల వచ్చిందండి. ఉన్న పిల్లలు కూడా ఆగమవుతున్నాయండి. ఈ కొంతమంది ఆహారం కోసం సాయం చేశారండి. నాకేమీ లేని బీదరాలినండి నేను. అందుకే నేను ఈ ఫోన్ కూడా సరిలేదండి. అందుకే నేను వీడియో పెట్టుకుంటున్నానండి. ఇట్లా సరిలేకపోయినా ఫోన్ నెంబర్ పెట్టానండి. ఎవరన్నా దయదలిసి కొంచెం సాయం చేస్తే సెకండ్ హ్యాండ్ ఫోన్ అన్నా కొనుక్కొని వీడియో మంచిగా పెట్టుకుని పిల్లల్ని చూసుకుంటానండి. కానీ నేను ఇప్పుడు కాదండి, దాదాపు 20 సంవత్సరాల నుంచి వాటికి అన్నం పెట్టుకునే అలవాటు అండి నాకు. లేకపోయినా కూడా ఎవరన్నా సహాయం చేస్తే వాటికి ఇంత గూడు ఏర్పరచుకొని పిల్లలకి వ్యాక్సిన్ వేయించుకుని ఆహారం పెట్టుకుంటానండి. నాకంటూ మాకు డబ్బులకి వద్దండి. వాళ్ళకి ఇంత సహాయం చేస్తే చాలండి. అదేనండి నేను అడిగేది. వీడియో నా ఫోన్ నెంబర్ పెట్టానండి పైన. దయించి ఎవరన్నా సహాయం చేయండి. మీ దయ అండి. నా బిడ్డలను బతికించుకుంటానండి. కానీ రోడ్డు మీద తిరగనివ్వట్లేదండి. ఇక్కడ అసలు 4 ఇళ్ళు ఉన్నాయండి. వాళ్ళు పగబట్టినట్టు బట్టి ఇరగ్గొడుతున్నారండి. కాళ్ళు ఇరగ్గొడుతున్నారు.